పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ మోసాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. IVF పద్ధతుల్లో దంపతులకు సంతానం అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. సృష్టి మోసాలపై గోపాలపురం పోలీసులు వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. రాజస్థాన్కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో ఈ నెల 25న కేసు నమోదైంది. డాక్టర్ అట్లూరి నమ్రత IVF చాటున చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. IVF ద్వారా పిల్లలను ఇస్తానంటూ బాధితుల నుంచి 30 లక్షలు వసూలు చేశారు. 90,000 రూపాయలకు బిడ్డను తెచ్చి దంపతులకు అందజేశారు డాక్టర్ అట్లూరి నమ్రత. DNA టెస్ట్తో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ వ్యవహారం బట్టబయలైంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో సృష్టి టెస్ట్ ట్యూబ్ పేరుతో మోసాలు జరుగుతున్నట్టుగా గుర్తించారు. టెస్ట్ ట్యూబ్ సెంటర్పై గోపాలపురం పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తానికి వివిధ సెక్షన్స్ కింద వీళ్ళ మీద కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ అమర్, అలాగే సుష్మిత కూడా దీనిపైనే అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా అమర్తో మాట్లాడదాం. అమర్, చెప్పండి, మొదట IVF అన్నారు, తర్వాత సరిగసి అన్నారు, కానీ ఇదంతా కూడా చైల్డ్ ట్రాఫికింగ్ కిందకు వచ్చే విధంగా వీళ్ళు చేస్తున్న ఈ మొత్తం తతంగం బట్టబయలైన పరిస్థితి చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్, అలాగే పోలీసులు ఇంకా ఏదైనా లేటెస్ట్గా అప్డేట్ చెప్తున్నారు? ప్రస్తుతం సికింద్రాబాద్ సంబంధించి ఏదైతే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం సాగించారు. ప్రస్తుతం గోపాలపురం పోలీసులు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ అట్లూరి నమ్రతతో పాటు మిగతా 7 నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మనం చూస్తున్నటువంటి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో ఇంకా పోలీసుల విచారణ కొనసాగుతుంది. గోపాలపురం పోలీసులు ఇప్పటికే ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో గత 3 రోజుల క్రితం రాత్రి సమయంలో కూడా అర్ధరాత్రి వరకు కూడా తనిఖీలు నిర్వహించడం, ఆ తర్వాత డాక్టర్ నమ్రత బాగోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసినటువంటి ఇదే బిల్డింగ్ లో IVF సెంటర్ పేరుతో ఇక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అయితే నిర్వహిస్తున్నారో, వచ్చే దంపతులకు సంబంధించి ఎవరైతే మాతృత్వం కోసం ఆలోచించే వ్యక్తులు ఉంటారో ఆ దంపతులను మోసం చేసేలా IVF పద్ధతి మీకు సూటబుల్ కాదు, ఇటు IVF పద్ధతి కాకుండా సరోగసి విధానం ద్వారా బాబును కనాలంటూ సూచిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం చూస్తున్నటువంటి బిల్డింగ్ లోనే మొదటి అంతస్తులో ఇటు చూస్తున్నటువంటి జయంత్ కృష్ణ ఎవరైతే ఉంటారో మేనేజర్ గా ఉన్నారు, అతను వచ్చే బాధితులను కూడా బెదిరిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం ఈ కేసుకు సంబంధించి సరోగసి విధానంతో కాకుండా ఇటు చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తూ చిన్నారులను ఎత్తుకొస్తూ వచ్చే దంపతులకు అందరికీ కూడా వాళ్ళకి ఇదే మీ బిడ్డ, మీరు సరోగసి విధానం ద్వారా వచ్చిన ఇదే బిడ్డ అంటూ కూడా దంపతులకు ఇస్తున్న వ్యవహారం అంతా కూడా బట్టబయలైన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు మాత్రం దీనికి సంబంధించి మొత్తం 8 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటు విజయవాడ, ఇటు విశాఖ, ఇటు హైదరాబాద్ మొత్తం 3 ప్రాంతాల్లో కూడా ఇటు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించి 90,000కు ఆ పాపను కొనుగోలు చేసి దంపతులకు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి చైల్డ్ ట్రాఫికింగ్ అంశాలపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కు సంబంధించి ఎంతమంది ఇప్పటి వరకు దంపతులు సంప్రదించారు, వారికి ఎవరెవరికి ఇలా సరోగసి విధానం ద్వారా బిడ్డను కనొచ్చన్న అంశానికి సంబంధించి ఎంతమందికి సజెస్ట్ చేశారు, ఎంతమంది ఉన్నారనేది ఇంకా పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతం చైల్డ్ ట్రాఫికింగ్ అంశాలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. 8 మంది నిందితులకు సంబంధించి గోపాలపూర్ పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా అవుపడుతున్నాయి. హరి, అంటే ఎంతకాలం నుంచి ఈ తతంగం జరుగుతోంది, ఏదన్నా హింట్ దొరికిందా అమర్? అలాగే 90,000 ఎక్కడ 30 లక్షల రూపాయలకి ఇది అమ్ముతున్నారంటే DNA టెస్ట్లో ఇది బయటపడుతుందనే ఒక చిన్న లాజిక్ ఎందుకు వీళ్ళు మిస్ అయినట్టు? ఏంటి ఆ ధైర్యం? గత చాలా రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం మొత్తం నడిపిస్తున్నారు. అయితే సరోగసి ద్వారా అక్రమంగా పద్ధతిలో బిడ్డను కనొచ్చు అనే అంశాన్ని ముందుకు తీసుకొస్తే లక్షల రూపాయలు దంపతుల దగ్గర నుంచి తీసుకొచ్చనే ఆలోచనతోనే, చెడు దురుద్దేశంతోనే ఈ వ్యవహారం నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎక్కడ కూడా సరోగసి అంశం లేదు. ఇటు IVF కు వస్తున్నటువంటి ఫెర్టిలిటీకి సంబంధించిన వస్తున్నటువంటి దంపతులే టార్గెట్ గా ఈ మోసాలు అయితే పాల్పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. 2021లో ఈ ఆసుపత్రికి సంబంధించిన వ్యవహారం అన్ని పర్మిషన్స్ అన్ని కూడా ముగిసాయి, అయినా కూడా ఇల్లీగల్ గా ఈ హాస్పిటల్ అయితే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం డాక్టర్ అట్లూరి నమ్రతకు సంబంధించిన వ్యవహారాలపై ప్రస్తుతం దృష్టి సారించారు. మొత్తం ఏపీతో పాటు తెలంగాణలో ఈ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ ల్యాబ్ సెంటర్ సంబంధించి అందులో ఉన్నటువంటి నిర్వాహకులకు, ఇటు వచ్చేవారికి ఎవరు ఏదైతే రిసెప్షన్ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఏదైతే నిందితులకు సంబంధించి 8 నిందితులకు సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే మనకు అవకాశం అయితే కనబడుతుంది. హరి,
రైట్ అమర్, సో ఇదే అంశంపై అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ సుష్మిత కూడా సిద్ధంగా ఉన్నారు. సుష్మిత, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, డాక్టర్ అట్లూరి నమ్రత దాదాపుగా కూడా చూసుకుంటే 1995 నుంచి కూడా ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్స్లో కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అప్పటికే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్తో కూడా స్టార్ట్ అయినట్టు కూడా చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా దాదాపు ఆమెపై విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్లో లింగ నిర్ధారణ కేసులు నమోదు చేసినటువంటి ఏదైతే కొంతమందికి లింగ నిర్ధారణ చేసినట్టు కూడా కొంతమంది కేసులు పెట్టినట్టు కూడా తెలుస్తున్నారు. అప్పటి నుంచి కూడా చూసుకుంటే దాదాపు ఆమెపై 10 కేసులు కూడా నమోదు చేశారు. ఆ 10 కేసులు నమోదు చేయడంతో కూడా లైసెన్స్ కూడా దాన్ని తీసివేసినట్టు కూడా తెలుస్తుంది. 2021లో కూడా లైసెన్స్ని కూడా పొడిగిస్తూ కూడా ఎటువంటి మెడికల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోలేదు. అప్పటి నుంచి కూడా తాను వేరే పేరుతో ఒక హాస్పిటల్ని సృష్టించి అందులో వేరే డాక్టర్ పేరుతో కూడా లెటర్ హెడ్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నారు. మొత్తంగా కూడా చూసుకుంటే ఈ టెస్ట్ బేబీ సెంటర్స్లో సరోగసి అలాగే చైల్డ్ ట్రాఫికింగ్ కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా కూడా వేరే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వారికి 90,000 లక్ష రూపాయలు ఇస్తూ కూడా ఇక్కడికి కొంతమంది ఎవరైతే చాలా వరకు నీడ్ ఉంటుందో పిల్లలకి, ఆ నీడ్ ఉంటున్న దంపతులకి అక్కడి నుంచి మీకు సరోగేట్ చేస్తాము, మీ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ లేదు పిల్లలు పుట్టడానికి అంటూ కూడా వారి దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చి ఎవరైతే దంపతులకు నీడ్ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 20 నుంచి 40 లక్షల వరకు కూడా చార్జ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే సరోగసీలో అనేది దాదాపు 2021 యాక్ట్ ప్రకారం కూడా చూసుకుంటే ఎవరైతే వాళ్ళ బంధువుల్లో కానీ వీరి ప్రకారమే ఉండాలని కూడా ఒకవైపు పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా వారికి ఎటువంటి కమర్షియల్ సరోగసీ అనేది లేదని కూడా తెలుస్తుంది. ఆల్టూరిస్టిక్ సరోగసీ మాత్రమే కూడా అనుమతి ఉండడంతో వీరందరికీ దాదాపు ఈ హాస్పిటల్లో కమర్షియల్ సరోగసీ అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడి నుంచి పిల్లల్ని ఎవరైతే డెలివరీ ఉమెన్ ఉంటారో ఆ ఉమెన్స్ని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి విశాఖపట్నం అలాగే హైదరాబాద్ నగరాల్లో కూడా వారికి డెలివరీ చేసి మరి ఇదే మీ బిడ్డ అంటూ ఎవరికైతే నీడ్ ఉంటుందో వారి దంపతులకైతే ఇస్తూ ఉన్నారు. అయితే ఒక డిఎన్ఏ టెస్ట్తో పూర్తిగా కూడా వీరి ఆటలన్నీ పోలీసులు కూడా ఆట కట్టించారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఇందులో దాదాపు 8 మంది వరకు ఇప్పుడు అరెస్ట్ చేశారు. దీంట్లో చాలా వరకు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ టెస్ట్ బేబీ సెంటర్ వెనకాల చాలా వరకు ఒక నెట్వర్క్ అయితే నడిపిస్తున్నారు. ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో అలాగే డాక్టర్స్, గాంధీ ఆసుపత్రికి సంబంధించిన ఒక డాక్టర్ కూడా ఇందులో ఉన్నట్టుగా కూడా తెలిసింది. అతను కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో మరికొంతమంది బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైతే సరోగసీ కానీ ఫర్టిలిటీ పిల్లల కోసం వచ్చారో వారు కూడా వారికి డౌట్స్ వచ్చే అవకాశం ఉండడంతో వారికి ఒకవేళ ఎటువంటి డౌట్స్ ఉంటే వచ్చి పోలీసులను ఆశ్రయించాలని కూడా చెప్తున్నారు. సో ఇప్పటివరకు కూడా చూసుకుంటే సరోగసీ విధానం అనేది ఐవీఎఫ్ ద్వారానే జరుగుతుంది. కానీ వారి సంబంధించి బంధువుల్లో కానీ బంధువుల ద్వారానే వారు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ ఏజ్ కూడా ఉంటుంది. ఏజ్ ప్రకారం అంతేకాకుండా ఎవరైతే సరోగేట్ మదర్ ఉంటారో తనకి 2-3 పిల్లలు మాత్రం ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు. వారి ఏజ్ ప్రకారం అలాగే పెళ్ళై వారి దంపతులు కూడా 5-6 సంవత్సరాలు ఉండాలి, అప్పుడు మాత్రమే వారికి పర్మిషన్ ఉంటుందని కూడా చెప్తున్నారు. కంపల్సరీ కూడా కమర్షియల్ సరోగేసీ అనేది కూడా పూర్తిగా నిషిద్ధం. టోటల్గా కూడా చూసుకుంటే భారతదేశంలో ఎక్కడే కానీ అటువంటి లేదని కూడా చెప్తూ ఉన్నారు. వారి బంధువుల ద్వారా ఓన్లీ మెడికల్ క్లెయిమ్స్ అలాగే హాస్పిటల్కి సంబంధించిన డబ్బులు మాత్రమే వాళ్ళు పే చేయొచ్చని కూడా తెలుస్తుంది. హరి, రైట్.